మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని కృపలో సండే స్కూల్ టీచర్స్ సంఘ బిడ్డలందరికీ కూడా దేవుని యొక్క కృపలో మరి యొక్క నూతన సంవత్సరపు దయాకిరీటాన్ని ధరింపు చేసుకునే గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇంతవరకు శ్రేష్టమైనటువంటి మరి దేవుని యొక్క వాక్కును దైవజనులు అందించడం జరిగింది. ఈ దినాన్ని మనకు ఆలోచన చేసినట్లయితే కనుక సువార్త పాఠంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ మనకి ఒక సుమియోను అనేటువంటి ఒక ప్రవక్త మనకి కనపడుతున్నాడు. ఎవరు తల్లి? సుమియోను అనేటువంటి ప్రవక్త మనకి కనపడుతున్నాడు. అయితే ఈ ప్రవక్త ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఆయన ఏ స్థానంలో ఉన్నాడు అనేది కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క మందిరంలో. ఎందుకు ఉన్నాడు అనేది కనుక ఆలోచన చేస్తే ఎవరి కొరకండి? తన కొరకున్నాడా, తన కుటుంబం కొరకున్నాడా, తన బిడ్డల కొరకున్నాడా అంటే కనుక ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు ఆయన కనిపెడుతున్నట్లుగా మనకి ఇక్కడ లేఖనాలు చెప్పడం జరుగుతుంది. అంటే ఇజ్రాయెల్ యొక్క రక్షణ కొరకు కనిపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ ఆ రక్షకుడు ఆయనను చూసేంత వరకు కూడా నీవు మరణించవు అని ఒక మాటను సెలవిచ్చింది. అయితే సెలవిచ్చినటువంటి ఆ మాటను బట్టి ఆయన దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉన్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అయితే ఒకానొక దినమున ఆ రక్షకుడైనటువంటి యేసయ్య మందిరంలోనికి వచ్చినటువంటి స్థితిని ఆ సుమియోను ప్రవక్త కళ్ళారా చూశాడండి. చూసిన తర్వాత ఆ పసిబిడ్డను, ఆ చిన్న బిడ్డను తన చేతులలోనికి తీసుకుని దేవుణ్ణి ఎంతగానో స్తుతించి మహింపరచినట్లుగా మనకి లేఖనము తెలియచేస్తున్నది. ఈ దినాన్ని నేను తెలియచేస్తున్నాను. ఒకవేళ గడిచినటువంటి 2024 సంవత్సరము ఒకవేళ ఇంకనూ గనక మీ కుటుంబంలో ఆదరణ లేదా, ఇంకా మీ కుటుంబాల్లో రక్షణ అనుభవం అనేది ఇంకా అంటే పొందనటువంటి వారు ఒకవేళ ఇంకెవరైనా ఉన్నారా? ఈ దినాన్ని తెలియచేస్తున్నాడు. ఒకవేళ సుమియోను వలె మీరు గనక దేవుని సన్నిధిలో మీరు గోజాడినట్లయితే గనక, సుమియోను వల్ల మీరు దేవుని సన్నిధిలో మీరు విడవకుండా దేవుని సన్నిధిలో గనక మీరు గనక దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే గనక, అది కూడా ఎలాగునంటే గనక విశ్వాసముతోటి, నిరీక్షణతోటి మీరు కనిపెట్టినట్లయితే గనక, అలనాడు యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా 8వ నెలలోనే తన తల్లిదండ్రులు ఏమంటే దేవుని మందిరానికి ఆ బాలుడును తీసుకుని వచ్చినట్లుగా ఏ విధంగా చూసి కళ్ళారా చూసి దేవుని స్తుతించగలిగాడో అటు రీతిగా మీ కుటుంబంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయగల శక్తి గల దేవుడు అని ఇది నన్ను మీ ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాటని తెలియజేస్తున్నాను అంటే కనుక మీరందరూ కూడా ఆ వాట్సాప్లో మీరు చూసే ఉంటారు. ఒక తల్లి ఒక బిడ్డను రైల్వే స్టేషన్లో పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంది. అయితే ఆ కుమారుడు ఎలా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడనేది కనుక మనం ఆలోచన చేస్తే ఆ వీడియో చూసినప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. వస్త్రహీనత అంటే గెడ్డము, తర్వాత తల పెరిగిపోయింది, సరైన బట్టలు లేవు, వస్త్రహీనతలో ఉన్నాడు. అదేవిధంగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం అనేక మంది యవనస్తులు కూడా అంటే రోడ్ల మీద అంటే కనుక వస్త్రహీనతతోటి వారు అంటే ఆ యొక్క బ్రెయిన్ లాస్ అయ్యి అంటే కనుక ఆ మైండ్ సరిలేక వారి వస్త్రహీనతతో అనేక మంది రోడ్ల మీద తిరిగేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని ఒక తల్లి ఆ రైల్వే స్టేషన్లో అనేక మంది చూస్తున్నారండి. కొన్ని వేల మంది ఆ రైల్వే స్టేషన్లో అది గమనిస్తున్నారు. అయితే ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకుని అంటే కౌగలించుకుని ముద్దులు పెడుతూ ఆ బిడ్డని అక్కడి నుంచి వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆ కుమారుడేమో ఆ తల్లి చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కనుక ఆ వ్యక్తికి ఏంటంటే కనుక సరైన ఆలోచన అంటే ఆ బ్రెయిన్ లాస్ అయింది కాబట్టి మతి స్థిమితం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి తను ఏం చేస్తున్నాడో అనేది తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి తన తల్లి నుండి ఆ వ్యక్తి ఆ బిడ్డ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ తల్లి ఏమో ఆ బిడ్డను పట్టుకుని మరి ఎంతగానో రోధిస్తూ ఏడుస్తూ ఆ బిడ్డను ముద్దు పెట్టుకుంటూ ఆ బిడ్డని కౌగిలించుకుని విడిచిపెట్టకుండా వాళ్ళందరితో చెబుతుంది, ఇతడు నా కుమారుడు, నా కుమారుడు, నా బిడ్డ. కొన్ని సంవత్సరాలైంది నా బిడ్డ మా కుటుంబం నుంచి విడిచిపెట్టి, కానీ ఈ దినాన ఇలాగున కనిపించాడని చెప్పేసి అని అతడు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ తల్లి ఆ బిడ్డను కౌగిలించుకుని విడిచిపెట్టట్లేదు. ఈ దినాన్ని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మన యేసయ్య కూడా అంతేనండి.
మనం ఎటువంటి వారమైనా కానీ, ఎటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో, ఎటువంటి పాపములో, భయంకరమైన పాపములో బ్రతుకుతున్నా కానీ, ఎటువంటి వాడమైనా కానీ, నీవు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను పాపిని అని నువ్వు కనుక ఒప్పుకున్నట్లయితే కనుక, నువ్వు ఎటువంటి భయంకరమైన పాపములు ఉన్నా కానీ ఆయన నిన్ను దగ్గరికి తన కౌగిటిలోనికి తీసుకుని నిన్ను హత్తుకునేటువంటి గొప్ప ధన్యత మన యేసయ్య కలిగి ఉంటాడని. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఇది నన్ను తెలియచేస్తున్నాను. సిమియోను ప్రవక్త దేవుని మందిరంలో కనిపెట్టాడు. వృద్ధాప్యం వచ్చేసింది, అయినా కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఈ దినాన మన కుటుంబంలో ఏదైనా ఒక ప్రార్థన చేసినప్పుడు, ఒకవేళ ఒక వారం రోజులు కదండి, ఒక సంవత్సరానికి అది నెరవేర్చబడకపోతే గనక, ఆ కార్యం జరగపోతే గనక, ఇంకా మనకి అవిశ్వాసం అనేది మన మనసులోనికి, హృదయంలోకి వచ్చేస్తుంది. ఏంటి, ఎంత ప్రార్థనా పరురాలనే, ఇంత ప్రార్థన చేస్తానే, ముందుగా కానుకలు ఇస్తానే, అన్నీ చేస్తాను, దేవుని మందిరంలో ముందుగా ఉంటాను, కానీ ఎందుకు జరగట్లేదు నా కుటుంబంలో ఈ కార్యం? కానీ సిమియోను అలా అనుకోలేదండి. సిమియోను ఆ ప్రవక్త అలా అనుకోలేదు. తప్పనిసరిగా, ఎందుకంటే దేవుని లేఖనం నాకు సెలవిచ్చింది కాబట్టి, ఆయన మాట నాకు సెలవిచ్చింది కాబట్టి, తప్పనిసరిగా ఒక దినాన్ని నేను చేస్తాను, ఆయన నా కన్నులారా నేను చూస్తాననేటువంటి విశ్వాసము, నిరీక్షణ ఆ సిమియోను కలిగి ఉన్నాడు. అందును బట్టి ఆ రోజు రానయ్య వచ్చేసింది. వచ్చినటువంటి ఆ బాలుడను ఆ సిమియోను, ఆ ప్రవక్త తన చేతులలోనికి తీసుకుని దేవుణ్ణి మహింపరచినట్లుగా చూస్తున్నాను. కాబట్టి దినాన్ని నేను తెలియచేస్తున్న నూతన సంవత్సరంలో ఒకవేళ అట్టి విశ్వాసం నీకు ఉన్నట్లయితే కనుక, ఈ నూతన సంవత్సరము ఆశీర్వదించబడినటువంటి సంవత్సరముగా మీ కుటుంబాలకు ఉండునుగాక. అవును. అయితే దీంట్లో ఎటువంటి అవిశ్వాసం అనేది ఉండకూడదండి, అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు. విశ్వాసముతోటి మీరు కనిపెట్టాలి. కాబట్టి ఈ దినాన్ని మనము ఎటువంటి తీర్మానం తీసుకునేటువంటి వారికి మనం ఉంటూ ఉన్నాం. మరి రాత్రి అందరూ వాగ్దానాలు తీసుకున్నారా? ఇప్పుడు తీసుకుంటారా? చాలా సంతోషం. అయితే ఈ దినాన్ని నేను తెలియచేస్తున్నాను, వాగ్దానాలు తీసుకున్నటువంటి మీరు అందరూ కూడా ఆ వాగ్దానం చూసి అని మీరు మురిసిపోకండి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మీరు గతించిన సంవత్సరంలో ఆ వాగ్దానానికి తగిన రీతిగా మీరు జీవించలేదని, అయ్యా ఈ నూతన సంవత్సరంలో నీకు ఈ జీవమునిచ్చింది ఎందుకంటే గనక ఈ వాగ్దాన ప్రకారం మీరు జీవించాలని ఒక నిబంధన, ఒక వాగ్దానం మీరు చేసుకోవాలన్నదే, అన్న దాని గురించే ఇదిగో నేను ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని మీకు ఇవ్వడం జరిగిందని ప్రభు మాట్లాడుతున్నారు. కానీ మనం ఏమనుకుంటామంటే గనక, ఆ వాగ్దానాన్ని తీసుకుని ప్రభు నన్ను ఎలాగునా ఆశీర్వదించేస్తున్నాడు, ఈ నూతన సంవత్సరం నాకు అలాగనా ఉంటుంది అని మనం తీసుకుంటాం. కానీ ప్రభు అయితే అలాగా ఇవ్వట్లేదండి. నువ్వు అలా జీవించలేదు కాబట్టి అలా జీవిస్తానని నువ్వు ఈ దినాన దేవునితో నువ్వేం చేయాలి? ఒక ఒప్పందం చేసుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. తండ్రి, ఈ యొక్క ఇవ్వబడినటువంటి ఈ వాక్యం ఏదైతుందో, ఈ ఆశీర్వాదం ఏదైతుందో, ఆ ఆశీర్వాదాన్ని ఈ నూతన సంవత్సరంలో నా కుటుంబంలో నేను పొందుకోవాలయ్యా. అయితే పొందుకోవాలంటే దాన్ని పొందుకోగలిగేటువంటి విశ్వాస జీవితాన్ని ఇదిగో నేను కలిగి ఉంటానని ఈరోజు ఒక తీర్మానం నేను చేసుకుంటున్నాను తండ్రి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, గతించిన వాగ్దానాలు ఎవరి దగ్గర ఉన్నాయి తల్లి? పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైనా ఉందా తల్లి? ఉందా? చాలా సంతోషం. ఉన్నట్లయితే కనుక ఒకసారి ఆ వాగ్దానాన్ని, ఈ వాగ్దానాన్ని బ్యాలెన్స్ చేసి చూడండి తల్లి. ఆ ఇవ్వబడినటువంటి వాగ్దానానికి మీరు కట్టబడి ఉన్నారా ఈ 2024 సంవత్సరంలో అనేది మీరు ఆలోచన చేయండి. ఒకవేళ కనుక అలాగున్న దాంట్లోంచి ఒకవేళ ఏమైనా తప్పిపోయినటువంటి స్థితి కనుక మీకు ఏమైనా అనిపించినట్లయితే కనుక ఈరోజు మీరు ప్రభు సన్నిధిలో మీరు ఒప్పుకోనండి. మీరు ఒప్పుకొని ఆ వాగ్దాన ప్రకారముగా నేను జీవిస్తాను, ఎందుకంటే నీవు నాతో మాట్లాడుతున్నావు, ఇలా జీవించమని నువ్వు కోరుకుంటున్నావు నా పట్ల. కాబట్టి తండ్రి, నేను అలాగే జీవిస్తానయ్యా. ఎందుకంటే సిమియోను అలా జీవించాడు కాబట్టి ఆయన కన్నులారా చూడగలిగేటువంటి గొప్ప ధన్యత ఆయన కలిగి ఉన్నాడండి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఆ తల్లి దేవుని సన్నిధిలో మొరపెట్టింది కాబట్టి ఆ రైల్వే స్టేషన్లో ఆ బిడ్డను చూడగలిగింది. ఎంతో బ్రతికిలాడారంటండి వాళ్ళు. ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు తిరిగారంటండి, కానీ ఎక్కడా కూడా దొరకలేదండి. కానీ ఆ తల్లికి తన కన్నులారా ఆమె తన బిడ్డను కనుగొనేటువంటి గొప్ప ధన్యత ప్రభువు అనుగ్రహించాడు. కాబట్టి దినాన్ని నేను తెలియచేస్తున్న నీ కుటుంబంలో కూడా నీ బిడ్డల యొక్క జీవితాల్లో రక్షణ అనుభవాన్ని మీరు పొందుకోవాలంటే కనుక, రక్షణ స్థితిని పొందుకోవాలంటే కనుక ఈ దినాన్ని నేను తెలియచేస్తున్నా, మీరు కన్నులారా చూడగలగాలంటే కనుక మీరు అట్టి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి.
ఇది నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని 8వ ఏటనే దేవుని మందిరానికి తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారంటే కనుక ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారముగా ఏంటి ఆ క్రమం చెప్పున 2 గువ్వలను బలి ఇచ్చి ఆయనను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించడానికి, ఎందుకంటే తల్లి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని 8వ ఏట తీసుకొచ్చారంట తల్లిదండ్రులు. మరి మన బిడ్డలు మనం ఎప్పుడు తీసుకొస్తున్నాం తల్లి దేవుని మందిరానికి? ప్రతిష్ఠించుట అంటే గనక, దేవునికి ప్రతిష్ఠించుట అంటే గనక, అయ్యా నా బిడ్డ కాదు, ఇంకా నీ బిడ్డ. అది ఎలాగవుతారు? ఇందాక అయ్యగారు గలతీ రాసిన పత్రికలో వారసులం అవుతారు. ఎలా వారసులం అవుతారు తల్లి? బాప్తిస్మం పొందుట ద్వారాగా. అయితే మన బిడ్డలు బాప్తిస్మం ఎప్పుడు పొందుకుంటున్నారు? ఎప్పుడు పొందుకున్నారండి? దానికి ఒక సందర్భము, ఒక టైం అనేది మనం కేటాయించేసుకున్నాం. కానీ యేసయ్యను అలా కాదండి, 8వ ఏటనే. ఒక విధంగా చూస్తాం. మరి మార్టిన్ లూథరన్ గారిని అయితే కనుక 8వ రోజున దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి బాప్తిస్మం ఇచ్చారని ఒక దినాన్ని మీకు తెలియపరచను. అయితే ఎవరిని రోల్ మోడల్గా వారి తల్లిదండ్రులు తీసుకున్నారంటే కనుక యేసుక్రీస్తుని రోల్ మోడల్గా తీసుకుని యేసయ్యని 8వ నెలలో మందిరానికి తీసుకువెళ్తే, ఈ మార్టిన్ లూథరన్ గారినేమో 8వ రోజునే ఆ చిన్న బాలుణ్ణి అంటే మందిరానికి తీసుకెళ్ళి బాప్తిస్మం ఇప్పించారండి. పిల్లలకి ఏం తెలియదండి అని మనం అనుకుంటాం. మరి మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి 6వ నెలలో ఉన్నటువంటి ఆ యొక్క బాలుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పిండముగా ఉన్నటువంటి ఆ యేసుని మరియ గర్భంలో ఉన్నటువంటి ఆ పిండమును చూసి యోహాను గారు ఏం చేశాడంటే, 6వ నెలలో ఉన్నటువంటి యోహాను గారు గంతులు వేసాడు అంటండి. అంటే దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? బిడ్డలకి ఏమి తెలియదండి అని మనం అనుకుంటాం. కానీ వారికి అన్నీ కూడా అవగాహన చేసుకుంటారండి. చిన్నప్పటి నుంచి వారి మందిరంలోకి వచ్చినటువంటి ప్రతిదీ కూడా వారు అవగాహన చేసుకుంటారు. కాబట్టి ప్రియా దేవుని సంఘం, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ దినాన మన బిడ్డలను ఎలాగో మనం నడిపించేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. రక్షణ అనుభవం అనేది అంటే కనుక మన కుటుంబంలోనే మన బిడ్డలను మనం ఉంచుకుంటూ, వారి యొక్క జీవితాలను మనం మలుచుకుంటూ, మనం చూస్తూ కూడా బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించకుండా రక్షణ అనుభవంలోనికి నడిపించకుండా మనం ఇంకా సమయాన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ మన బిడ్డలను అలాగే ఉంచుతున్నాం. వివాహం వచ్చేసరికి అప్పుడు మనము అయ్యగారు బాప్తిస్మము ఇవ్వండి. ఎందుకమ్మా అంటే కనుక వివాహము కుదిరింది. అంటే బాప్తిసాన్ని ఎలా కేటాయించామంటే కనుక పెళ్లి కొరకు బాప్తిసము, అలాగని పరిశుద్ధ గ్రంథం తెలియపరచలేదండి. కాబట్టి ఇకనైనా ఈ 2025వ సంవత్సరంలో అయినా యవన బిడ్డలు యవన ప్రాయంలోనికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా రక్షణ అనుభవంలోనికి అంటే కనుక అబ్రహాము వారసులుగా ఎలా చేర్చబడతారండి? బాప్తిస్మం పొందుట ద్వారా. విశ్వాసం ఉంటే సరిపోదండి, బాప్తిస్మం పొందుట ద్వారాగానని గలతీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాం సంతానముగా మీరు మనందరం కూడా సంతానముగా వారసత్వంలో చేర్చబడాలంటే కనుక యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ బాప్తిస్మం పొందుట ద్వారాగా ఆయనలో ఏక శరీరముగా ఉంచబడతాం. అందులో గ్రీకు దేశస్తులను లేదు, స్త్రీలను లేదు, పురుషులను లేదు, చిన్నపిల్లలను లేదు, పెద్దవారని లేదు, ఎవరు భేదం అనేది లేదండి. అందరము కూడా ఆయన వారసత్వంలో, ఆయన శరీరంలో ఒకటిగా చేర్చబడుతున్నటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరపు దయా